వసు డైలీలానే ఆఫీస్‌కొస్తుంది. 2 అవర్స్ తర్వాత మొత్తం మారిపోతుంది. తన సిస్టమ్‌లో ఆ మెయిల్ చదివిన తర్వాత కొన్ని క్షణాలు మొత్తం మర్చిపోతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలీదు. అలాగే ఫ్రీజ్ అయిపోయి స్క్రీన్ అలా చూస్తూ ఉండిపోతుంది. తన బ్లడ్ అంతా చల్లగా అయిపోయినట్టు అయిపోతాయి కాళ్ళు, చేతుల్లోని. ఆ డిస్మిసల్ లెటర్‌ని 1 అవర్ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఈలోపు నోటీస్ బోర్డ్ దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వసు కూడా వెళ్ళి చూస్తుంది. అక్కడ జాబ్స్‌లో ఎవరెవరు పర్మనెంట్ అయ్యారో, ఎవరెవరు జాబ్స్ పోయినాయో అన్నీ పేస్ట్ చేసి ఉంటాయన్నమాట వాళ్ళ నేమ్స్. వసుతో పాటు ఇంకో 5 మెంబర్స్ నేమ్స్ కూడా డిస్మిసల్ నోటిఫికేషన్ మీద ఉంటుంది. అది చూసాక వసుకి ఏడుపు ఒక్కటే తక్కువ. కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. ఎల్లుండే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వన్స్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తే నేను మళ్ళీ తిరిగి రాలేను. కమాన్ వసు, థింక్, ఏదో ఒకటి ఆలోచించు. ఎలా అయినా సరే ఇంకొక 3 మంత్స్ ఎలాగో ఇక్కడ ఉండాలి. వసు చాలాసేపు ఆలోచిస్తుంది. ఈ ఆఫీస్లో ఉండడానికి ఏమేం కారణాలు, ఒక్క కారణం కూడా దొరకదు తనని ఇక్కడ ఉంచమని అడగడానికి. సో ఫైనల్గా కాళ్ళ మీద పడిపోయి బ్రతిమలాడదామని ఫిక్స్ అయిపోతుంది. కమాన్ వసు, అదర్ దెన్ బెగ్గింగ్, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు అంటూ నెమ్మదిగా లేచి వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ మేనేజర్ దగ్గరికి. ఆవిడ వసు చెప్పేది ఫుల్గా వినకుండానే హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడమని చెప్తుంది. వసు ఫుల్ షాక్ అవుతుంది. మనుని 2-3 టైమ్స్ చూసిందేమో అంతే, తనతో ఎప్పుడు మాట్లాడలేదు. కరెక్ట్గా అదే టైంకి మను లిఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాడు. మనీషర్ అంటూ పరిగెడుతుంది, కానీ మనుకు వినిపించదు. సో లిఫ్ట్లో తన ఫ్లోర్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనీష్తో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు టాప్ ఫ్లోర్లో ఉంటారు, మను, రిషు, సిద్ధు కూడాని. సో వాళ్ళ ఫ్లోర్లోకి తినలాంటి అప్రెంటిస్ వెళ్ళడానికి ఉండదు. పెద్ద పెద్ద విఐపీస్ అండ్ సీనియర్ లాయర్స్కి మాత్రమే పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత వసు మనుతో మాట్లాడడం కోసం తన పర్మిషన్ తీసుకుంటుంది. ప్రజెంట్ మనుకి ఒక ఇంపార్టెంట్ క్లయింట్తో మీటింగ్ ఉంది. సో వసుకి 4 o'clockకి అపాయింట్మెంట్ ఇస్తారు. ఇంకా వసు ఫుల్ ఫిక్స్ అయిపోతుంది. 4 o'clock కాగానే వెళ్ళి ఇంకా మను సార్ కాళ్ళ మీద పడిపోదాము అనేసి. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కోపం వస్తుంది కదా, వసు ఏంటి ఇంకొకరు కాళ్ళ మీద పడడం ఏంటి అని. కానీ తప్పదు, అవసరం తనది. వసు ఇంకో 3 months ఎలా అయినా సరే ఇక్కడే ఉండాలని ఎందుకు అలా అనుకుంటుంది, అదే సీక్రెట్. సో దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం, ఇప్పుడే కాదు. అది తెలియాలంటే ఇంకొన్ని ఎపిసోడ్స్ ఆగాల్సిందే. అండ్ 4 తర్వాత తను మనుని ఒక్కడినే మీట్ అవుతుందా, ఇంకా వేరే ఆ ఫ్లోర్లో ఎవరినైనా మీట్ అవుతుందో చూద్దాము. సరే, స్టోరీ కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఈ లోపు ఎవరికైనా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి ఒకసారి. నేను తన క్యాబిన్లో క్లయింట్తో చాలా సీరియస్ డిస్కషన్లో ఉంటాడు. చూడండి లాయర్ మనీష్, నాకు ఏదేమైనా సరే నా కూతురు కస్టడీ నాకు కావాలి. తను కానీ దీనికి ఒప్పుకోకపోతే నేను తనకి డివోర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటూ మిస్టర్ కెవిన్ తన కేసు గురించి మనతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. చాలా పెద్ద రిచ్ బిజినెస్ టైకూన్. అలాగే తన మాటలు బట్టి తను చాలా స్టవ్ అని మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నన్ను మీ వైఫ్తో మాట్లాడనివ్వండి, తర్వాత ఈ కేసుని ఎలా అప్రోచ్ అవ్వాలో మనం డిసైడ్ అవుదామని అలాగే మను చెప్తాడు. తర్వాత కొద్దిసేపటికి మను క్యాబిన్లోకి తన అసిస్టెంట్ వచ్చి, సార్ మీకోసం మిస్ దియా బయటని వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. ఓకే, ఆవిడని లోపలికి రమ్మనండి అని మను చెప్తాడు. చూసారుగా, తనకి మిస్సెస్ కెవిన్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేదు. నా మదర్ ముందే చెప్పింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, కానీ నేనే గుడ్డివాళ్ళగా తన ట్రాప్లో పడిపోయాను అని మిస్టర్ కెవిన్ విసుక్కుంటూ చెప్తాడు. లోపు మను క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ అమ్మాయి లోపలికి వస్తుంది. తనకి 27 years ఉండొచ్చు మేబీ. తన కళ్ళలో భయం, కానీ ఆ అమ్మాయి ఆ భయాన్ని కనిపించకుండా ఉంచడానికి చాలా ట్రై చేస్తుంది. తను మను టేబుల్ దగ్గరకు వచ్చేలోపు మను తన ఫేషియల్ ఫీచర్స్, తన ఎక్స్ప్రెషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మను తన వైపు లైట్ స్మెల్ ఇచ్చి, కూర్చోండి మిస్ దియా అంటాడు. తను కూర్చుని తన పక్కనే కూర్చుని ఉన్న కెవిన్ని చూస్తుంది. ఏంటిది అంటూ తన చేతిలో ఉన్న ఎన్వలప్ని తన మొహం మీద గిరిగెడుతుంది. మను అలాగే షాకింగ్గా చూస్తాడు. అలా గిరిగేసేసరికి, నీకు చదువుకోవడం రాదా అని మిస్టర్ కెవిన్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఆగండి, స్టాప్, కామ్ డౌన్, దీన్ని పేషెంట్స్తో నెమ్మదిగా పరిష్కరించుకోవాల్సిన విషయం, మీరు ఇలా ఫైట్ చేసుకుంటే ఎలాగా అని మను అంటాడు. దియా కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. సో మిస్సెస్ కెవిన్ వాటర్ తీసుకోండి అంటూ తన ముందున్న గ్లాస్ని తన వైపుకి పెడతాడు. ఎక్స్క్యూజ్ మీ, మిస్సెస్ కెవిన్ కాదు, నా పేరు దియా, దియా అని పిలవండి అంటుంది. చూడండి, మీరిద్దరూ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో నాకు అర్థమైంది. చూడు కెవిన్,
నీకు మళ్ళీ చెప్తున్నా, లియాని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు కలలు కంటూ కూర్చోకు, అది ఎప్పటికీ జరగదు. నీకు డివోర్స్ కావాలంటే మనం మ్యూచువల్గానే విడిపోదాం. నీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించను, కానీ నాకు నా కూతురు కావాలి, నా కూతురు మాత్రమే కావాలి, తను నా కూతురు అని దియా అంటుంది. నో మీన్స్ నో, నేను నా కూతుర్ని నీకు ఇవ్వను. మన ఇద్దరికి డివోర్స్ అయ్యాక నిన్నెవరు సపోర్ట్ చేస్తారు? ఎలాంటి జాబ్ లేకుండా నా కూతుర్ని ఎలా పెంచుతావు, ఎలా చూసుకుంటావు? నువ్వు నా కూతుర్ని నా నుంచి వేరు చేస్తున్నావంటే నువ్వు తన లైఫ్ని స్పాయిల్ చేసినట్టే. అది ఎప్పటికీ జరగనివ్వను. లియా కస్టడీ నాకే కావాలి అని మిస్టర్ కెవిన్ అంటాడు. వాళ్ళిద్దరూ అలాగే ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కామ్ డౌన్ మిస్టర్ కెవిన్ అని మను అంటాడు. చూడండి దియా, ఇది నిజంగానే చాలా సీరియస్ ప్రాబ్లం. ఎస్పెషల్గా మీకు. లియా మీ కూతురే, కానీ తనకి కూడా కూతురే కదా. మీ ఇద్దరికి తన పైన ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మీ కూతురు ఎవరి దగ్గర ఉంటే మంచిదో కోర్ట్ డిసైడ్ చేసి వాళ్ళకే ఇస్తుంది. మీ హస్బెండ్ చెప్తుంది వింటుంటే మీకు ఎలాంటి జాబ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ కానీ లేదని నాకు అర్థమవుతుంది. ఈ సిచ్యువేషన్లో లియా కస్టడీని కోర్టు డెఫినెట్గా మిస్టర్ కెవిన్ గారికి ఇస్తుంది అని మను చెప్తాడు. నో, నేను దానికి ఒప్పుకోను. నేను లియాని నా కడుపుని మోసి కన్న తల్లిని. లియా మీద నాకే రైట్స్ ఉన్నాయి, కానీ తనకి లియా మీద ఎలాంటి రైట్స్ లేవు అని దియా అరుస్తుంటే దియా అంటూ చేయెత్తుతాడు మిస్టర్ కెవిన్. మనం చూసి ఆగండి, ఏం చేస్తాను మిస్టర్ కెవిన్, దిస్ ఇస్ నాట్ ప్లేస్ ఫర్ యువర్ ఫైట్. మీరు అలా ఒక అమ్మాయిని నా కళ్ళ ముందరే ఫిజికల్గా హర్ట్ చేయలేరు, దిస్ ఇస్ స్ట్రాంగ్ అంటూ మను తన చైర్లోంచి లేచి కెవిన్ని పట్టుకుంటాడు దియాని కొట్టనివ్వకుండా. దియా మను వైపు చూసి చూడండి మిస్టర్ అని కొంచెం డౌట్ఫుల్గా తన వైపు చూస్తుంది. మనీష్ అని చెప్తాడు. లాయర్ మనీష్, ప్లీజ్ మీరు ఈ కేసుని తీసుకోకండి. తనకి కనుక నా కూతురు కస్టడీ ఇస్తే తను నా కూతురు లైఫ్ని పాడు చేసేస్తాడు అని చెప్తున్నట్టు నా కూతురికి తన దగ్గర ఎలాంటి ఆస్తి కానీ ప్రేమ కానీ దక్కదు. తను రిచ్చే కావచ్చు, తన దగ్గర నాకంటే అన్నీ ఉండొచ్చు, కానీ తన ఇంటెన్షన్స్ చాలా రాంగ్. తను లియా కస్టడీ కావాలి అనుకుంటున్నది కేవలం వాళ్ళ డాడ్ నుంచి తన షేర్స్ తీసుకోవడం కోసం మాత్రమే. అంతేకాని ఎప్పుడూ నా కూతురికి తనకి తండ్రి కూతురికి ఉండాల్సిన అటాచ్మెంట్ లేదు. నేను ఈ ప్రపంచంలోనే అందరికంటే ఒక పెద్ద కన్నింగ్ పర్సన్. నేను నా సొంత ఫ్యామిలీని, నా కెరీర్ని మొత్తం వదిలేసి వీడిని పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. నేను వీడి ట్రాప్లో పడిపోయి మొత్తం కోల్పోయాను అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది దియా. నువ్వు ఇక్కడ ఎంత ఏడ్చినా నీకు పని అవ్వదు. రిషబ్ అసోసియేట్స్ ఆల్రెడీ ఈ కేసుని తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో నేనే విన్ అవుతాను. నువ్వు ఎలాగో ఇన్నాళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, లియా కస్టడీ నాకు ఇచ్చి డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి నేను ఇచ్చింది తీసుకుని వెళ్ళిపో. లేదంటే ఎలాంటి కేసు లేకుండా ఇంతకు ముందులాగే లియా, నువ్వు, నేను అందరం కలిసి ఉందాం అని కెవిన్ అంటాడు. లియా ఏడుస్తూనే ఫేస్ అడ్డంగా ఊపుతూ మను వైపు చూస్తుంది, ఏమైనా హెల్ప్ చేస్తావా అన్నట్టు. మనకు కూడా కొంచెం సాడ్గా అనిపిస్తుంది ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉంటే. సారీ దియా, మా టీం ఆల్రెడీ ఈ కేసుని తీసుకున్నారు. రిషబ్ అసోసియేట్ సైడ్ ఏ కేసు అయినా తీసుకుంటే దాని మధ్యలో వదిలేయరు. నేనేం చేయలేను. ముందు చెప్పినట్టే లియా కస్టడీ ఈయనకే వస్తుంది. మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఏం చెప్పినట్టు కాంప్రమైజ్ అయిపోండి. అప్పుడు మీరు మీ కిడ్తోనే హ్యాపీగా ఉండొచ్చు. మీరే డిసైడ్ అవ్వండి అని మను చెప్తాడు. నో, నాకు ఎట్టి పరిస్థితుల్లో లియా కస్టడీ కావాలి అని దియా అంటుంది. అలా అయితే అప్పుడు మీ సైడ్ నుంచి ఎవరైనా ఒక మంచి లాయర్ని హైర్ చేసుకోండి అని మను సజెస్ట్ చేస్తాడు. నాకు ఏ లాయర్ అవసరం లేదు, నా కేసుని నేనే వాదించుకుంటా అని దియా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అప్పుడు కెవిన్ ఒక్కసారిగా నవ్వుతాడు. ఏంటి, నీ కేసు నువ్వు వాదించుకుంటావా? నువ్వు మ్యారేజ్ అయ్యాక 5 years నుంచి ఖాళీగా ఉంటున్నావు, అది మర్చిపోకు. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావని నాకు తెలుసు, కానీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎందుకంటే నీ అపోనెంట్ లాయర్ ఎవరో కాదు, ఇండియాలోనే బెస్ట్ టాప్ ఫ్యామిలీ లాయర్ అంటూ మను వైపు చూస్తాడు. ఆయన ఎవరనేది నాకు అనవసరం, కానీ ఒక తల్లిగా ఈ కేసు ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను. తను ఎంత పెద్ద గ్రేట్ లాయర్ అయినా సరే నిజం ముందు అబద్ధం ఎప్పుడూ ఓడిపోతుంది. ఆ నిజం నా దగ్గర ఉంది, నేనే గెలుస్తాను. నేను చూస్తా లియాని, నీ కూతురిని నా నుంచి ఎలా దూరం చేయగలవో అని చెప్పి దియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడేమంటున్నారు మిస్టర్ కెవిన్, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నిజాన్ని డాక్టర్ ముందు, లాయర్ ముందు ఎప్పుడు దాయకూడదు, మీకు తెలుసుగా. ఆ పిచ్చిది ఏదో వాగుతుంది లాయర్, తనని వదిలేయండి. నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లియా కస్టడీ కావాలి. దియాకి హెల్త్ ప్రాబ్లం ఉందనో, మెంటల్ ప్రాబ్లం ఉందనో, ఏదో ఒకటి చెప్పి లియా కస్టడీ మాత్రం నాకే రప్పించాలి. ఇప్పుడు చచ్చినట్టు తనే నా కాళ్ళ దగ్గరకు వస్తుంది అని కెవిన్ అంటాడు. మనకు సీన్ అర్థమైపోతుంది, ఈడొక పెద్ద డెవిల్ లాగా అనిపిస్తాడు.
ఓకే. ఐ విల్ ట్రై మై బెస్ట్. కానీ దానికంటే ముందు నాకు ఈ కేస్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. తను ఈ కేస్ గురించి నన్ను ఛాలెంజ్ చేసింది. తను మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే తను లా కంప్లీట్ చేసిందని నాకు అర్థమవుతుంది. అపోనెంట్‌ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. తన గురించి చెప్పండి అంటూ మను వెళ్ళి తన సీట్‌లో కూర్చుంటాడు. తన గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. తను చెన్నైలో లా డిగ్రీ చేసేటప్పుడు మేము ఫస్ట్ టైం మీట్ అయ్యాము. ఫస్టు మాది ఫ్రెండ్‌షిపే. తర్వాత అది లవ్‌గా మారింది. నేను తన ట్రాప్‌లో పడిపోయాను. లవ్ మ్యారేజ్ అంటే అందరి ఫ్యామిలీలో ఎలాగో మా ఫ్యామిలీ కూడా అంతే. అందులోనూ మా క్యాస్ట్ డిఫరెన్స్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. మా ఇద్దరి ఇంట్లో కూడా మా మ్యారేజ్‌కి, రిలేషన్‌షిప్‌కి ఒప్పుకోలేదు. వెయిట్, తనకి ఫ్యామిలీ ఉందా? వాళ్ళెక్కడున్నారు అని మను అడుగుతాడు. ఏమో నాకు తెలీదు. తనెప్పుడు తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. మా పెళ్ళయ్యాక కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు తన కోసం రాలేదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూతురు చనిపోయిందని వదిలేసి ఉంటారు. లేదంటే ఏ పేరెంట్స్ అయినా తన కూతురు ఇన్నాళ్ళుగా ఇంటికి రాకపోతే తనకేమైందో అని, ఎలా ఉందో అని కనీసం చూడ్డానికి వస్తారు కదా. మేబీ తను వెళ్ళిపోవడం వాళ్ళు కూడా మంచిదే అనుకుని ఉంటారు. ఇలాంటి అమ్మాయిని ఎవరు భరిస్తారు? మా పెళ్ళయ్యాక తను మా ఫ్యామిలీ ఇద్దరికి అస్సలు పడేది కాదు. ఎప్పుడూ మంచిగా లేరు. అక్కడే ఉంటే ఇలాగే గొడవలతో ఉంటారని నేను ఇంకా తనని తీసుకుని ఢిల్లీ వచ్చేసాను. అది చాలా రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. డాడ్కి తన మనవరాలంటే చాలా ఇష్టం. నా ఇంటికి, నా ఆస్తికి మొత్తానికి ఏకైక వారసురాలు లియా. దియా చూస్తే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మా ట్రెడిషన్స్ అవేం పట్టనట్టే ఉంటుంది. ఇంకా ప్రాబ్లమ్స్ మాకు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి అని తను చెప్తూ ఉంటే మను వింటూ ఉంటాడు. మీరు ఫ్యామిలీ కోసం ఎందుకు తనని డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నారు? తను చాలా క్లెవర్గా అనిపిస్తుంది. అందులోనూ మీది లవ్ మ్యారేజ్ అని మను అంటాడు. మీరన్నది నిజమే లాయర్, కానీ అది ఒక ఏజ్ వరకునే బాగుంటుంది. కానీ వాట్ అబౌట్ సొసైటీ? ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు నా షోల్డర్ పైన ఎన్ని బాధ్యతలు ఉంటాయి. యాజ్ ఏ వైఫ్గా తను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంకా నా వల్ల కాదు. నాకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లియా కావాలి. దియా అయితే తను ఉండాలి అనుకున్నా, వెళ్ళిపోవాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరు లియాని దియా గారికి ఇచ్చేయచ్చు కదా. మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు? మీరు ఇంకా యంగ్, మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది, మీకు మంచి బిజినెసెస్ ఉన్నాయి, చాలా రిచ్. మీకు కావాలంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుంది. మీరెందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు? ఆ తర్వాత మీ ఆస్తికి వారసులు కూడా పుడతారు అని మను చెప్తాడు. లేదు లాయర్, నాకు లియా అంటే ప్రాణం. మా ఇంట్లో వాళ్ళకి కూడా దియా ఇష్టం లేకపోయినా లియా మాత్రం వాళ్ళ ప్రాణం. లియా లేకుంటే మేము ఉండలేము. మీరు ఎట్టి పరిస్థితుల్లో లియా కస్టడీ నాకే వచ్చేలాగా చేయాలి. దానికోసం దియా క్యారెక్టర్ని బ్యాడ్ చేసినా పర్వాలేదు. లేదంటే తన హెల్త్ ప్రాబ్లం ఉంది, తను లియాని చూసుకోలేదు అని చెప్పి ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లియా కస్టడీ నాకే రప్పించాలి అని లియా హస్బెండ్ చెప్తాడు. మనుకి ఇంక చేయడానికి ఏమీ లేదు. ఈ కేసును ఆల్రెడీ వాళ్ళ కంపెనీ సైడ్ నుంచి తీసేసుకున్నారు. వీడు చూస్తే కంప్లీట్గా అర్థమైపోయాడు మనుకి. ఫుల్ ఒక డెవిల్ లాగా, కన్నింగ్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు. పాపం ఏమో దియాని చూస్తుంటే బాధగా అనిపించింది. కానీ ఆల్రెడీ తీసుకున్న కేసు నుంచి వెనకడికి వేయడం రిషబ్ అసోసియేట్స్లో ఎవరికి లేదు. సో సంహౌ మను కన్విన్స్ అవుతాడు, ఇంకా ఒప్పుకుంటాడు ఈ కేసు తీసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను దియా గురించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చెప్పాను. అదే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. తను ఒక 3 years బేబీకి మదర్ అని, అలాగే మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ని, కెరీర్ని నాశనం చేసుకుంది అని. ఇక్కడ వరకు దియా బ్యాక్ స్టోరీ. ఇంకా దియా బ్యాక్ స్టోరీ చాలా ఉంది తెలుసుకోవాల్సింది. సో నెమ్మదిగా అది కూడా తెలుసుకుంటారు. వసు ఈవినింగ్ 4 o'clock కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎదురుపడతారు వసు, రిషులు ఫస్ట్ టైం. వసు రిషుని మీట్ అవ్వాలంటే ఈ లోపు మార్నింగ్ నుంచి రిషుకి ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ రిషు గురించి ఉంటుంది ఫుల్గా. ఈ రోజుకి అంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.